విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని పునర్జీవింపజేయడానికి 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్కు భారీ ప్యాకేజీ అందించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. కేంద్రం అయితే గుడ్ న్యూస్ తెలిపినట్టు తెలుస్తుంది. స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజ్ 11,440 కోట్లు భారీ ప్యాకేజ్ అయితే స్టీల్ ప్లాంట్ మీద ప్రకటించినట్టు తెలుస్తుంది. కేంద్రం అయితే చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి కొద్ది సంవత్సరాల నుంచి నడుస్తున్న నేపథ్యంలో కూడా స్టీల్ ప్లాంట్ పై ఎంతో పోరాటం చేస్తూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ఎట్లాగా లాభాల్లోకి వెళ్తే బాగుంటుందంటూ కూడా చాలా వరకు ధర్నాలు చేసే పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ ఎదురుగా కూడా ఈ రోజు కేంద్రం అయితే ప్రకటించిన భారీ ప్యాకేజ్ ఏదైతే ఉందో 11,440 కోట్లు ఏదైతే స్టీల్ ప్లాంట్ మీద ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం అయితే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కేంద్రం అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే కేంద్ర మినిస్టర్ అయితే ప్రకటించినట్టు తెలిసింది ఈ యొక్క ప్యాకేజ్, భారీ ప్యాకేజ్. అయితే మొత్తానికి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఇంకా మరింత స్టీల్ అనేది కూడా మరింత ఎక్కువగా ఇతర దేశాలకు వెళ్ళడానికి స్టీల్ ప్లాంట్ లోని ఏదైతే స్టీల్ తయారింపుల విషయంలో అయితే ఈ యొక్క భారీ ప్యాకేజ్ అయితే ఉపయోగపడుతుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో ఈ రోజు జరిగిన ఈ యొక్క సమావేశం ఏదైతే ఉంది, ఈ యొక్క సమావేశంలో అయితే భారీ ప్యాకేజ్ అయితే కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క భారీ ప్యాకేజ్ అయితే ముద్ర వేసినట్టు తెలుస్తుంది. అయితే భారీ ప్యాకేజ్ విడుదల చేసినట్టు అయితే చాలా వరకు ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే స్టీల్ ప్లాంట్ పోరాట సమితి అయితే ఎవరైతే పోరాట సమితి స్టీల్ ప్లాంట్ విద్య ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్న పోరాట సమితి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేల్ లోని పూర్తిగా నిమజ్జనం చేయాలంటూ కూడా పూర్తిగా అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క భారీ ప్యాకేజ్ కొద్ది రోజులు మాత్రమే ఈ యొక్క ప్యాకేజ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ డబ్బులు అవసరమైతే ఎవరు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కి ఇస్తారో మళ్ళీ కేంద్రాన్ని అడిగే పరిస్థితి వస్తే మళ్ళీ కేంద్రం ఎందుకు మళ్ళీ భారీ ప్యాకేజ్ విడుదల చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అంటూ కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పోరాట సమితి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైనా సరే ఈ రోజు అయితే చాలా వరకు మీరు చెప్పినట్లు కూడా చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పోరాట కమిటీలు ఏమైతే ఉన్నాయో అవి విశాఖ ఉక్కునైతే ప్రైవేటీకరణ చేయొద్దనే మొదటి నుంచి చెప్తూ ఉన్నాయి. ప్యాకేజ్ అయితే ప్రకటించారు కానీ ముఖ్యంగా ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ప్యాకేజీ మాత్రమే సరిపోతుందా లేకపోతే ప్రైవేటీకరణ కూడా ఆపాలని చెప్పి కమిటీ ఏదైతే పోరాట కమిటీలోనే అవి డిమాండ్ చేస్తున్నాయా? విజయ్, మొత్తానికి చూస్తే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ ఆర్చి దగ్గర అయితే వేసిన టెంట్ ఈ రోజుకి తీయలేదు పరిస్థితి. ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కూడా ధర్నాలు చేసి చాలా వరకు చాలా పోరాటాలు చేసిన నేపథ్యంలో ఎన్నో ప్రభుత్వాలకు కూడా వాళ్ళు అడిగే పరిస్థితి కనబడింది. అట్లాంటిది ఈ రోజు ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి క్లారిటీ లేకుండా కూడా భారీ ప్యాకేజ్ 11,440 కోట్లు ఏదైతే భారీ ప్యాకేజ్ విడుదల చేసిన కేంద్రం ఈ రోజు ఎందుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎందుకు అవ్వట్లేదు? అసలు ప్రైవేటీకరణ చేస్తుందా కేంద్రం లేదా లేకపోతే వేరే దారిలో మళ్ళీ ఒక విషయం మళ్లించడానికి భారీ ప్యాకేజ్ కేంద్రం అసలు నరేంద్ర మోడీ ఉద్దేశం ఏంటి అంటూ కూడా స్టీల్ ప్లాంట్ పోరాట సమితి అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఎట్లాగైనా సరే ఎట్లాంటి స్టీల్ ప్లాంట్ పై భారీ ప్యాకేజ్ ప్రకటించినా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చాలా వరకు క్లారిటీ వచ్చినంత వరకు కూడా ఈ యొక్క పోరాటం అనేది కూడా ఆగే పరిస్థితి లేదంటూ కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. పోరాటం ఇప్పటికే చాలా వరకు స్టీల్ ప్లాంట్ పేరు అయితే కొంతమంది సంబరాలు చేస్తున్న నేపథ్యంలో 100%లో 20% వ్యక్తులు అయితే సంబరాలు చేస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం 80% పోరాట సమితితో అయితే నిల్చున్న పరిస్థితి కనబడుతుంది. పోరాట సమితి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్లాగైనా సరే ఆపవాలి, ఆపపోతే చాలా వరకు చాలా ముందుకి ఇంకా ఉద్యమాలన్నీ పెరిగే అవకాశం కనబడుతుంది అంటూ కూడా గతంలో ఏదైతే నరేంద్ర మోడీ
నరేంద్ర మోడీ విశాఖకి రానున్న నేపథ్యంలో గతంలో కూడా ధర్నాలు చేసే పరిస్థితి కనబడుతుంది. అట్లాంటి ప్రైవేటీకరణ విషయంలో క్లారిటీ వచ్చినంత వరకు కూడా ఎటువంటి భారీ ప్యాకేజీలు ఇచ్చినా సరే ప్రదీప్ ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి విశాఖ ఉక్కుపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఎన్నో సందర్భాల్లో విశాఖ ఉక్కు అయితే ప్రైవేటీకరణ కాదని గట్టిగా చెప్తున్న పరిస్థితి కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పుడు 11,440 కోట్ల ఇప్పుడు కేంద్రం ప్రకటించడంతో ప్రైవేటీకరణ చాలా వరకు ఆగినట్టే మనం భావించవచ్చా? విజయ్, అదే మొత్తానికి ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే కూడా కూటమి ప్రభుత్వం గతంలో ఎలక్షన్ కి వెళ్లే ముందు కూడా గాజువాకలో భారీ బహిరంగ సభలో కూటమి బహిరంగ సభలో అయితే చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ మాత్రం అవ్వదు అంటూ కూడా చాలా కూటమి అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. స్టీల్ ప్లాంట్ ఎవరైతే స్టీల్ ప్లాంట్ సంబంధించి పోరాట సమితి కానీ అలాగే స్టీల్ ప్లాంట్ పైన ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న వ్యక్తులందరికీ కూడా చాలా మాట ఇవ్వడం జరిగింది. విశాఖలోనే మాట ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ మాత్రం అప్పు అంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇట్లాంటి కూటమి ప్రభుత్వంపై గతం నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే చాలా వరకు ఆరోపణలు చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు క్లారిటీగా మాట్లాడలేకపోతున్నారు? కేంద్రంతో మీకు సన్నిహితం ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్రంలోని ఎందుకు ఒక ప్రకటన చేయలేకపోతున్నారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు ఎటువంటి క్లారిటీ లేదంటూ కూడా గతం నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే అధికార పార్టీ కూటమి పార్టీపై అయితే సిద్ధపడుతుంది కనుక ఈ రోజు భారీ ప్యాకేజీని విడుదల చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి చాలా వరకు మరి ప్యాకేజీ విషయం కాకుండా కూడా ప్రైవేటీకరణ విషయం అసలు సొంతంగా ఉంటేనే కదా ఎందుకు అప్పుడప్పుడు ఐ డ్రామా అంటూ కూడా పోరాట సమితి ఇది చెప్తుంది. ఇంతవరకు మళ్లించడానికి ఈ యొక్క భారీ ప్యాకేజ్ అసలు సేల్ లోనే ఎటువంటి పరంగా ప్రైవేటీకరణ చేస్తారా? ప్రైవేటీకరణ చేయడానికి ఉద్యమం అనేది కూడా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో రైట్. థ్యాంక్ యూ ప్రదీప్.